స్మార్ట్ ఫోన్ అవార్డ్స్ 2024 ఈ వీడియోలో 2024 లో లాంచ్ అయిన మొబైల్స్ అన్నిట్లో కొన్ని బెస్ట్ మొబైల్స్ ని పిక్ చేసి బెస్ట్ బడ్జెట్ మొబైల్ ఏంటి, బెస్ట్ మిడ్ రేంజ్ మొబైల్ ఏంటి, ఓవరాల్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ డివైస్ ఏది, ఇలా కొన్ని కేటగిరీస్ లో అల్టిమేట్ బెస్ట్ ఫోన్ ని పిక్ చేసి వాటికి ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీడియో లాస్ట్ లో 2024 లో నేను ఇప్పటి వరకు చాలా మొబైల్స్ నా సొంత డబ్బులతో కొనుక్కొని రివ్యూ చేశాను. సో ఆ రివ్యూ ఎక్స్పీరియన్స్ ని బట్టి 2024 లో నేను యూజ్ చేసిన ది బెస్ట్ మొబైల్ ఏంటి, నా ఫేవరెట్ మొబైల్ ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. అండ్ డిస్క్లైమర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో చెప్పిన మొబైల్స్ అన్ని కూడా 2024 మార్కెట్ లో ఎక్కడైతే కంపీట్ అయినాయో ఆ మొబైల్స్ మాత్రమే చెప్తాను. ఈ రీసెంట్ గా మొన్న డిసెంబర్ లో కొన్ని మొబైల్స్ లాంచ్ అయినాయి, లైక్ iQOO 13 కానీ, రెడ్మీ నోట్ 14 సిరీస్ కానీ, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ 2025 మార్కెట్ కోసం లాంచ్ చేసిన మొబైల్స్. ఈ మొబైల్స్ అయితే ఈ వీడియోలో కన్సిడర్ చేయము. ఓన్లీ 2024 మార్కెట్ లో ఏమేమి మొబైల్స్ ఉన్నాయో వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తాం. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది నా సొంత లిస్ట్. మీరు వేరే స్మార్ట్ ఫోన్ అవార్డ్స్ వీడియో చూసి ఆ యూట్యూబర్ ఆ ఫోన్ కి అవార్డు ఇచ్చాడు, నువ్వెందుకు డిఫరెంట్ ఫోన్ చెప్పావు, ఇవన్నీ కామెంట్లు అయితే పెట్టద్దు. ఇవి నా సొంత పిక్స్. నేను నా సొంతగా కొన్ని కేటగిరీస్ పిక్ చేసుకున్నాను. ఆ కేటగిరీస్ లో నేను యూజ్ చేసిన దాన్ని బట్టి నాకు నచ్చిన మొబైల్ మీకు చెప్తాను. అండ్ ఇంకోటి, ఈ వీడియో మొత్తంలో కూడా 60,000 రూపాయల పైన ఉండే ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే తీసుకొని రాను. లైక్ సామ్సంగ్ S24 అల్ట్రా కానీ, లేటెస్ట్ ఐఫోన్స్ కానీ, వీటేటిని తీసుకొని రాను. ఎందుకంటే వాటి ప్రైజెస్ అన్ని కూడా ఎక్కువ ఉంటాయి. కామన్ మ్యాన్ కి అవి అందన్న ద్రాక్ష లాగా ఉంటాయి. వాటిని కానీ మనం అవార్డ్స్ కేటగిరీలోకి తీసుకుంటే అన్ని అవార్డ్స్ వాటికి వెళ్ళిపోతాయి. నా లిస్ట్ అంతా కూడా 50-60,000 రూపాయలు మ్యాక్స్ బడ్జెట్ అనమాట. అండ్ మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ అవార్డు వచ్చేసరికి బెస్ట్ బడ్జెట్ ఫోన్ ఆఫ్ 2024. ఈ అవార్డు వచ్చేసరికి నేను రియల్మీ నార్జో 70 టర్బోకి ఇస్తాను. ఇది మీకు 17,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో దొరుకుతుంది. బట్ అమెజాన్ లో దీని మీద ఎప్పుడు కూడా 2,000 రూపాయల కూపన్ ఆఫర్ ఉంటుంది. ఈ కూపన్ ఆఫర్ కార్డు డిస్కౌంట్ తోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కూపన్ ఆఫర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. కూపన్ ఆఫర్ తో కలుపుకొని 15,000 రూపాయలకి వస్తుంది. 15,000 రూపాయలకి అయితే ఇది వర్త్ డీల్ అని చెప్పుకోవచ్చు. AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. ఆ ప్రైస్ లో మంచి కెమెరాస్ ఉంటాయి. అండ్ ఆ ప్రైస్ లో ఇది మీకు BGMI 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. ఈ ఫోన్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది. నాకైతే 15,000 రూపాయలు దీనికంటే ఏ ఫోన్ కూడా ఇంకా బెటర్ గా అనిపించలేదు. నథింగ్ CMF ఫోన్ 1 కూడా ఉంది. CMF ఫోన్ 1 లాంచ్ కావడం 16,000 రూపాయల దగ్గర లాంచ్ అయింది. అండ్ దానిలో బాక్స్ లో చార్జర్ ప్రొవైడ్ చేయరు. సో ప్రైస్ కొద్దిగా లాంచ్ అయినప్పుడు ఎక్కువ ప్రైస్ లో లాంచ్ అయింది. 16-17,000 రూపాయలకి అది కన్సిడర్ చేయదగ్గ ఫోన్ కాదు. అండ్ ఎందుకో ప్రాక్టికల్ గా నేను వాడుతున్నప్పుడు CMF ఫోన్ 1 కన్నా నార్జో 70 టర్బోనే నచ్చింది. అందుకే బెస్ట్ బడ్జెట్ ఫోన్ అవార్డు వచ్చేసరికి నార్జో 70 టర్బోకి ఇస్తున్నాను. నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ మిడ్ రేంజ్ ఫోన్ ఆఫ్ 2024. ఈ అవార్డు వచ్చేసరికి నేను మోటో H50 ఫ్యూజన్ కి ఇస్తాను. ఈ మోటో H50 ఫ్యూజన్ అయితే ఆల్ బేసెస్ కవర్డ్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ వచ్చేసరికి కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 21,000 కి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ ఏం లేకపోతే 23,000 రూపాయలకి వస్తుంది. 23,000 రూపాయలకి ఎవ్రీథింగ్ వరకు కవర్డ్ అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో కొద్దిగా తగ్గుతుంది. 7S Gen 2 అనేది ఆ ప్రైస్ లో అంత పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు. బట్ అంత పవర్ఫుల్ ప్రాసెసర్ కాకపోయినా కానీ గేమింగ్ వైజ్ గా చూసుకున్నా, డైలీ డే టు డే టాస్క్లు రన్ చేసే పరంగా చూసుకున్నా ఈ ప్రాసెసర్ ఏమాత్రం తీసిపోదని చెప్పాలి. సో ప్రాసెసర్ కొద్దిగా తగ్గినా కానీ మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని కూడా తోపు లెవెల్ లో ఉంటాయి. డిజైన్ చాలా బాగుంటది. మార్ష్మెల్లో బ్లూ అని ఒక కలర్ ఉంటుంది. లుకింగ్ వైజ్ ఆసమ్ ఉంటుంది. అండ్ ఎక్సలెంట్ డిస్ప్లే ఉంటుంది. ఎక్సలెంట్ కెమెరాస్ ఉంటాయి. ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ తోటి వస్తుంది. పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఎక్సలెంట్ కాకపోయినా కానీ గుడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఆల్ బేసెస్ కవర్డ్. 5 బాక్సెస్ ఉంటాయి. 5 బాక్సెస్ కూడా టిక్ చేసేస్తుంది. దీని కాంపిటీషన్ iQOO Z9S Pro కూడా ఉంది. iQOO Z9S Pro లో దీనికంటే బెటర్ ప్రాసెసర్ ఉంటుంది. కాకపోతే ఫ్రంట్ కెమెరా వైజ్ గా iQOO Z9S Pro కొద్దిగా తగ్గుతుంది దీంతో కంపేర్ చేస్తే. సో అందుకని iQOO Z9S Pro అవార్డు ఇవ్వట్లేదు. iQOO Z9S Pro రన్నర్ అప్ అని చెప్పుకోవచ్చు. అంటే సెకండ్ ప్లేస్ ఉంటుంది. బట్ ఫస్ట్ ప్లేస్ అయితే మాత్రం అండర్ 25,000 బెస్ట్ మిడ్ రేంజ్ మొబైల్ వచ్చేసరికి మోటో H50 ఫ్యూజన్. అండ్ నెక్స్ట్ బెస్ట్ బ్యాలెన్స్డ్ ఫోన్ ఆఫ్ అప్పర్ మిడ్ రేంజ్. అప్పర్ మిడ్ రేంజ్ అంటే 25,000 రూపీస్ పైన. ఈ 2024 లో మొత్తం కూడా ఒకసారి మీరు రీక్యాప్ చేసి చూసుకుంటే 25,000 రూపీస్ సెగ్మెంట్ అనేది డామినేట్ చేసేసింది. ఇక 25,000 రూపీస్ పై నుంచి 30,000 వరకు కూడా మార్కెట్ అంతా కూడా కొద్దిగా అప్ అండ్ డౌన్ ఉంది. అంత గ్రేట్ మొబైల్స్ అయితే లేవు. అంటే ఆ ప్రైస్ లో వచ్చిన మొబైల్స్ అన్నింటిలోకి కెమెరాస్ బాగుంటాయి, పర్ఫార్మెన్స్ బాగుండదు, పర్ఫార్మెన్స్ బాగుంటాయి, కెమెరాస్ బాగుండదు, ఇవన్నీ బాగుంటాయి, బ్యాటరీ బాగుండదు. సో అలా ఏదో ఒక కాంప్రమైజెస్ ఉన్న ప్రైస్ సెగ్మెంట్ లో ఒక్క బ్యాలెన్స్డ్ ఫోన్ వచ్చింది. అదే OnePlus Nord 4. OnePlus Nord 4 28,000 రూపాయల ప్రైస్ కి వచ్చింది. ఆ ప్రైస్ లో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా కవర్ చేసిందని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ కెమెరాస్ కొద్దిగా యావరేజ్ ఉంటాయి ఆ ప్రైస్ లో. బట్ ఆ ప్రైస్ లో ఉన్న అన్ని ఫోన్స్ ని కంపేర్ చేస్తే ప్రతి డిపార్ట్మెంట్ లో ఏది బెటర్ గా కవర్ చేసేది అయ్యా అంటే ఆబ్వియస్లీ OnePlus Nord 4. సో అందుకనే అండర్ 30,000 బెస్ట్ బ్యాలెన్స్డ్ ఫోన్ అవార్డు వచ్చేసరికి OnePlus Nord 4 కి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ బెస్ట్ ఫ్లాగ్షిప్ కిల్లర్. ఇక్కడ కంటెండర్స్ వచ్చేసరికి 3 కంటెండర్స్ ఉంటాయి. ఒకటి Xiaomi 14CV, OnePlus 12R, iQOO Neo 9 Pro. మీకు ఆల్రెడీ తెలుసు అవార్డు నేను దేనికి ఇస్తాను. iQOO Neo 9 Pro 35,000 రూపీస్ ప్రైస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా బెటర్ గా కవర్ చేసే డీల్. అండ్ మిగిలిన కాంపిటేటర్స్ Xiaomi 14CV తోటి కంపేర్ చేసిన, OnePlus 12R తో కంపేర్ చేసిన ఇది ప్రైస్ తక్కువ ఉంటుంది. సో బెటర్ వాల్యూ ఫర్ మనీ పిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బెస్ట్ బడ్జెట్ కెమెరా మొబైల్. ఈ అవార్డు నేను ఏ ఫోన్ కి ఇస్తాను ఒకసారి మీరు గెస్ చేయండి. ఒక 5 సెకండ్స్ పాటు నేను కామ్ గా ఉంటా. ఈ 5 సెకండ్స్ గ్యాప్ లో ఈ అవార్డు నేను ఏ ఫోన్ కి ఇస్తాను అని మీరు అనుకుంటున్నారో ఆ ఫోన్ నేమ్ కింద కామెంట్ చేయండి.
5 seconds అయిపోయింది. ఈ అవార్డు వచ్చరికి మోటో H50 ప్రోకి వెళ్తుంది. మోటో H50 Pro 30,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అయింది. బడ్జెట్ లెవెల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. టెలిఫోటో కెమెరా ఉంటుంది. పోర్ట్రేట్ షాట్స్ అయితే ఎక్సలెంట్ గా వస్తాయి. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఆ ప్రైస్ కి చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. దీనిలో కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. కెమెరా పరంగా 30,000 రూపీస్ లో ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ది బీస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బెస్ట్ బడ్జెట్ గేమింగ్ మొబైల్ ఆల్రెడీ మీరు గెస్ చేసి ఉంటారు. ఈ అవార్డు వచ్చేసరికి పోకో F6 కి వెళ్తుంది. ఇది లాంచ్ అయినప్పుడు 30,000 రూపాయల దగ్గర లాంచ్ అయింది. బట్ ప్రెసెంట్ అయితే 25,000 రూపాయల దగ్గర అమ్ముతున్నారు. 30,000 రూపాయల దగ్గర చూసుకున్నా 25,000 రూపాయల దగ్గర చూసుకున్నా దీన్ని కొట్టే గేమింగ్ మొబైల్ అయితే లేదు. దీనిలో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ అయితే మాత్రం అండర్ 30K అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్ లో మీకు అల్టిమేట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ దీనికంటే కింద ఈ బ్రాండ్ నుంచే పోకో X6 Pro కూడా ఉంటుంది. అది వచ్చేసరికి ప్రెసెంట్ 20,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో అమ్ముతున్నారు. సో 20,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో పోకో X6 Pro చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. 25-30,000 రూపాయల దాకా వెళ్తానంటే పోకో F6 గేమింగ్ పరంగా అక్కడ బీస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బెస్ట్ ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్ ఈ అవార్డు వచ్చరికి వివో V40 అండ్ V40 Proకి వెళ్తుంది. అన్డౌటెడ్లీ ఆఫ్లైన్ లో ఇవి రెండు కూడా కింగ్స్ అని చెప్పుకోవచ్చు. 35,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ దగ్గర వివో V40 కింగ్ అవుతుంది. 40-45,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ దగ్గర వివో V40 Pro కింగ్ అవుతుంది. ఇందులో కెమెరాస్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి. ఈవెన్ కెమెరా పరంగా ఆన్లైన్ సెగ్మెంట్ మొబైల్స్ ని కూడా బీట్ చేసే విధంగా దీని కెమెరాస్ ఉంటాయి. ఆఫ్లైన్ మార్కెట్ లో ఇవి కింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ నేను కూడా ఈ మొబైల్స్ ని తీసుకోవద్దు, అంత వాల్యూ ఫర్ మనీ కాదు అని చెప్తా గానీ కెమెరా విషయానికి వస్తే మాత్రం నేను కూడా కాదని చెప్పలేను. అండ్ మరీ అంత వాల్యూ ఫర్ మనీ కాకుండా ఉన్నాయంటే ఒకప్పుడు వివో V సిరీస్ కంటే ఇప్పుడు వివో V సిరీస్ వాల్యూ ఫర్ మనీ క్వశ్చన్ పరంగా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. సో సమ్వాట్ ఒక 4,000-5,000 రూపాయల ప్రైస్ ఎక్కువ అయినప్పటికీ కూడా ఆఫ్లైన్ లో వెళ్లి మొబైల్స్ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఇవి రెండు అన్డౌటెడ్లీ బెస్ట్ చాయిసెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ ఆఫ్ 2024. ఈ అవార్డు నేను రెండుగా స్ప్లిట్ చేస్తాను. ఒకటి బడ్జెట్ లెవెల్లో అండ్ ఇంకోటి ఫ్లాగ్షిప్ కిల్లర్ లెవెల్లో. బడ్జెట్ లెవెల్లో వచ్చరికి ఈ అవార్డు నేను మళ్ళా మోటో H50 ఫ్యూజన్ కి ఇస్తాను. సో ఆ ప్రైస్ లో మోటో H50 ఫ్యూజన్ కంటే నాకు వాల్యూ ఫర్ మనీ డివైస్ ఇంకోటి కనిపించలేదు. మనం పెడుతున్న ప్రైస్ కి కరెక్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్లాగ్షిప్ కిల్లర్ లెవెల్లో వచ్చరికి iQOO 12. అదేంటి భయ్యా ఇప్పుడు ఆల్రెడీ లేటెస్ట్ iQOO 13 నడుస్తుంది కదా అంటే వీడియో స్టార్టింగ్ లో నేను ఆల్రెడీ చెప్పాను డిసెంబర్ లో లాంచ్ అయిన మొబైల్స్ ని అవార్డ్ చేస్తానని. iQOO 13 లేటెస్టే, కాకపోతే iQOO 13 2024 మార్కెట్ కి చెందింది కాదు. iQOO 13 2025 మార్కెట్ కోసం డిసెంబర్ లో లాంచ్ చేశారు. సో అందుకని iQOO 13 ని కన్సిడర్ చేయట్లేదు. iQOO 13 ముందు మోడల్ iQOO 12 బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డివైస్ అని చెప్పుకోవచ్చు. 50,000 రూపాయలకి ఇప్పుడు iQOO 13 మనకి ఎలా బీస్ట్ లాగా కనిపిస్తుందో iQOO 13 కి ముందు iQOO 12 50,000 రూపాయల సెగ్మెంట్ లో అంతే బీస్ట్ లాగా కనిపించింది. ఈవెన్ చెప్పాలంటే iQOO 13 లో మనకి 2x టెలిఫోటో లెన్స్ ఉంటాయి. అదే iQOO 12 లో చూసుకుంటే 3x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఉండేది. సో ఇవి రెండు నాకు సేఫెస్ట్ ఆప్షన్స్ అనమాట. ఎవరన్నా నన్ను ఫోన్ అడిగి నా బడ్జెట్ 25,000 రూపాయలు లేదంటే అంతకంటే లోపు అంటే టక్కన నా నోట్ నుంచి వచ్చే ఆన్సర్ మోటో H50 ఫ్యూజన్. లేదు నా బడ్జెట్ 50,000 రూపాయలు అంటే టక్కన నా నోట్ నుంచి వచ్చే ఫోన్ iQOO 12. సో ఇవి రెండు కూడా 2024 లో మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫర్ షూర్ 2025 లో వచ్చరికి మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ iQOO 13 అవుతుంది. అండ్ నెక్స్ట్ బెస్ట్ అండర్ రేటెడ్ ఫోన్ ఆఫ్ 2024 ఈ అవార్డు వచ్చరికి నేను రెడ్మీ నోట్ 13 ప్రోకి ఇస్తాను. లాస్ట్ ఇయర్ జనవరిలో లాంచ్ అయింది. మన ఛానల్లో రివ్యూ కూడా ఉంటుంది. ఈ ఫోన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లాంచ్ అయినప్పుడు ప్రైస్ వచ్చరికి 26,000 రూపాయలు ఏమో పెట్టారు. కార్డ్ అవర్స్ అన్ని కలుపుకొని 24,000-23,000 రూపాయలకి వచ్చింది అప్పట్లో. అండ్ కొద్దిగా టైం గడిచే కొద్ది 21,000 రూపాయలకి 20,000 రూపాయల లోపు కూడా వచ్చింది. ఇది చాలా మంచి ఫోన్. అన్ని ఆస్పెక్ట్స్ కూడా టిక్ చేస్తుంది. మంచి గ్లాస్ బాడీ తోడు వస్తుంది. ప్రీమియం బిల్డ్ క్వాలిటీ తోడు వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ ప్రాసెసర్ వైజ్ గా చూసుకున్న స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 22,000-23,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా ది బెస్ట్ ఫోన్ అవుతుంది అనుకున్నా. బట్ కాంపిటీషన్ లో పడి ఈ ఫోన్ ని ఎవరు సజెస్ట్ చేయలేదు. ఈవెన్ నేను కూడా సజెస్ట్ చేయలేదు. సో అదే కాంపిటీషన్ లో మనకి అదే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తోటి దీనికంటే బెటర్ కెమెరాస్ తోటి మోటో H50 ఫ్యూజన్ వచ్చింది. సో అటెన్షన్ అంతా కూడా మోటో H50 ఫ్యూజన్ వైపు, iQOO Z9S Pro వైపు, OnePlus Nord CE4 వైపు అలా వెళ్ళిపోయింది. ఈ ఫోన్ ఎవరు పట్టించుకోలేదు. కానీ పట్టించుకుంటే మాత్రం దీనికి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అయ్యే పొటెన్షియల్ ఉంది. సో అందుకనే దీన్ని మోస్ట్ అండర్ రేటెడ్ ఫోన్ ఆఫ్ 2024 లా కన్సిడర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బెస్ట్ అన్లక్కీయెస్ట్ ఫోన్ ఆఫ్ 2024. అన్లక్కీయెస్ట్ సేమ్ ఇందాక ఏదైతే అండర్ రేటెడ్ అన్నానో అదే కోవలాకి ఇది కూడా వస్తుంది. సో దీనికి కూడా లక్ బాగాలేక దీన్ని ఎవరు అంతగా పట్టించుకోలేదని చెప్పాలి. అదే నథింగ్ ఫోన్ 2A. నథింగ్ ఫోన్ 2 లాంచ్ అయినప్పుడు దీనిలో చాలా కాంట్రవర్సీస్ జరిగినాయి. అది మీకు కార్డ్ అవర్స్ అన్ని కలుపుకొని 22,000 రూపాయలకి వచ్చింది. చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయరు. చార్జర్ ఎక్స్ట్రాగా మీరు మళ్ళీ 2,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చేది. అండ్ లాంచ్ అయినప్పుడు దీనిలో కెమెరాస్ చాలా మంది చాలా యావరేజ్ ఉన్నాయని చెప్పారు. అండ్ యూఐలో అన్వాంటెడ్ లాగ్స్ ఉన్నాయని చాలా మంది చెప్పారు. ఈవెన్ నేను కూడా దీన్ని 2 సార్లు రివ్యూ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దాని తర్వాత ఆ ఇష్యూస్ ని ఫిక్స్ చేశారు. కానీ స్టార్టింగ్ లో ఇష్యూస్ ఉంటాం. దీని ఫస్ట్ బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ బ్యాడ్ లక్ వచ్చేసరికి మోటో H50 ఫ్యూజన్, iQOO Z9S Pro లాంటి ఫోన్స్ రావడం. థర్డ్ బ్యాడ్ లక్ వచ్చేసరికి వీళ్ళ సొంత బ్రాండ్ నుంచే నథింగ్ ఫోన్ 2A ప్లస్ అని ఒక ఫోన్ ని లాంచ్ చేశారు. లాంచ్ చేసినప్పుడు 30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేశారు. బట్ లాంచ్ చేసిన 2 నెలలకి ఈ నథింగ్ ఫోన్ 2A ఏ ప్రైస్ ఉంటుందో సేమ్ అదే ప్రైస్ కి తెచ్చేశారు. సో ఎవరైనా కానీ 2A 2A ప్లస్ అంటే పేరును బట్టి అక్కడ ప్లస్ అని ఉంది కాబట్టి నథింగ్
నథింగ్ ఫోన్ 2A కంటే 2A ప్లస్ బెటర్ పర్ఫార్మెన్స్ చేసేదని ఆబ్వియస్లీ నథింగ్ ఫోన్ 2A ప్లస్ నే పిక్ చేసుకుంటారు. సో అలా దీనికి రావాల్సిన అటెన్షన్, మార్కెట్ షేర్ అంతా కూడా ఈ 3 బ్యాడ్ లక్స్ వల్ల పోయిందని చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఫ్లాప్ ఫోన్ ఆఫ్ 2024 ఈ అవార్డు అయితే రియల్మీకి వెళ్తుంది. రియల్మీలో 2 మొబైల్స్ లాంచ్ అయినాయి, రియల్మీ 13 Pro అండ్ 13 Pro Plus. ఇవి లాంచ్ అయినట్టు కూడా సగం మంది ఆడియన్స్ కి తెలియదు. రియల్మీ 12 Pro అండ్ 12 Pro Plus లాంచ్ అయినప్పుడు మంచి హైప్ తోటి లాంచ్ చేశారు, కానీ 13 Pro కి అంత హైప్ ఇవ్వలేదు. అండ్ వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ కూడా అంతే ఉంది. 13 Pro Plus వచ్చేసరికి 30,000 రూపాయలు ప్రైస్ పెట్టారు, 13 Pro వచ్చేసరికి 27,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. రెండిట్లో అక్కడ చెప్పుకోదగ్గ ఆస్పెక్ట్ ఏదైనా ఉందంటే అది కెమెరా మాత్రమే. కనీసం కెమెరాని చూసైనా ఈ ఫోన్స్ ని తీసుకుందాం అంటే దీని ముందు మోడల్స్ రియల్మీ 12 Pro అండ్ 12 Pro Plus లో కూడా సేమ్ అదే కెమెరాస్ ఉంటాయి. ఆ రియల్మీ 12 Pro Plus రియల్మీ 13 Pro Plus లాంచ్ కాగానే వీళ్ళు ప్రైస్ కట్ చేశారు, 25,000 రూపాయల దగ్గర వచ్చినాయి. అండ్ దాని స్పెసిఫికేషన్స్ కూడా సేమ్ దీనిలాగా ఉంటాయి, కొన్ని చిన్న చిన్న చేంజెస్ మాత్రం ఉంటాయి. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే మోస్ట్ అన్ఇంప్రూవ్డ్ ఫోన్ రియల్మీ 12 Pro Plus కి రియల్మీ 13 Pro Plus కి పెద్ద తేడాలు మీకు ఏం కనిపించవు. అండ్ చాలా తక్కువ R&D తోటి ఏదో లాంచ్ చేయాలి కాబట్టి నామకే వాస్తు లాంచ్ చేశారని చెప్పాలి. అండ్ ప్రైస్ కూడా చాలా ఓవర్ ప్రైస్ పెట్టారు. సో నా దృష్టిలో ఫ్లాప్ ఫోన్స్ ఆఫ్ 2024 చెప్పమంటే మాత్రం రియల్మీ 13 Pro అండ్ 13 Pro Plus. అండ్ ఫ్లాప్ ఫోన్ ఆఫ్ 2025 కూడా చెప్తాను, అది కూడా రియల్మీ నుంచి వస్తుంది, అదే రియల్మీ GT7 Pro. ఇది స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తోటి ఇండియాలో లాంచ్ అయిన ఫస్ట్ ఎవర్ ఫోన్. ప్రైస్ వచ్చరికి 60,000 రూపాయలు పెట్టారు, కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 57,000 రూపాయలు అలా వచ్చేది. ఆ 60,000 రూపాయల ప్రైస్ కి ఏమైనా జస్టిస్ చేసే స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేశారంటే చాలా డిపార్ట్మెంట్స్ లో కాంప్రమైజ్ చేశారు. కెమెరా డిపార్ట్మెంట్ లో కాంప్రమైజ్ చేశారు. బ్యాక్ సైడ్ బడ్జెట్ మొబైల్స్ లో ఇచ్చినట్టు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. అండ్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా లేదు. అండ్ ఫ్రంట్ కెమెరా ఓన్లీ 16 మెగాపిక్సెల్ మాత్రం ఇచ్చారు. ఫ్రంట్ కెమెరాకి 4K సపోర్ట్ లేదు. దీని కాంపిటీషన్ iQOO 13 తోటి కంపేర్ చేస్తే చాలా విషయాలు ఇది తగ్గుతుంది. అండ్ iQOO 13 కంటే ఇది ఎక్కువ ప్రైస్ లో లాంచ్ అయింది. iQOO 13 వచ్చేసరికి మనకి 55,000 రూపాయలకి వస్తుంది. రియల్మీ GT7 Pro వచ్చరికి 60,000 రూపాయల దగ్గర ఉంది. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకునే కానీ iQOO 13 కంటే ఎక్కువ ప్రైస్ ఉంటుంది, 57,000 రూపాయలు. సో వీళ్ళు ఆఫర్ చేస్తున్న స్పెసిఫికేషన్స్ కి, దీనిలో ఉన్న కాంప్రమైజెస్ కి, వీళ్ళు పెట్టిన ప్రైస్ కి ఏమాత్రం కూడా మ్యాచ్ కాలేదని చెప్పాలి. స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తోటి ఇండియాలో వచ్చే ఫస్ట్ ఫోన్ అని దీనికి చాలా హైప్ ఉంది, బట్ వీళ్ళ హైప్ ని యూటిలైజ్ చేసుకోలేదు. అండ్ రాసి పెట్టుకోండి, ఇక మీదట 2025 లో స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తోటి వచ్చే ఫోన్స్ అన్ని కూడా దీనికంటే బెటర్ గానే ఉంటాయి, దీనికంటే వర్స్ట్ గా ఏ ఫోన్ ఉండదు. సో అందుకనే 2025 లో కూడా వర్స్ట్ ఫోన్, ఫ్లాప్ ఫోన్ అవార్డు అయితే రియల్మీ GT7 Pro కి వెళ్తుంది. 2024 లో మాత్రం 13 Pro అండ్ 13 Pro Plus. అండ్ ఇక ఫైనలీ నా ఫేవరెట్ ఫోన్, నేను 2024 లో చాలా ఫోన్స్ వాడాను, చాలా ఫోన్స్ రివ్యూ చేశాను. వీటిలో కూడా మళ్ళీ 2 కేటగిరీస్ పెట్టుకుంటాను, అండర్ 25K అండ్ అబౌవ్ 25K. అండర్ 25K అయితే మళ్ళా మోటో H50 ఫ్యూజన్. నేను వాడిన ఫోన్స్ అన్నిటిలోకి అండర్ 25K నాకు బాగా నచ్చిన ఫోన్ వచ్చరికి మోటో H50 Pro. ఈ ఆస్పెక్ట్ కూడా బాగుంటుంది, మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు. అండ్ ఇక అబౌవ్ 25,000 ఫ్లాగ్షిప్ కిల్లర్ సెగ్మెంట్ కి వచ్చామంటే నేను ఇక్కడ కొద్దిగా చీట్ చేయాలనుకుంటున్నా. ఏంటంటే వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పా డిసెంబర్ లో లాంచ్ అయిన మొబైల్స్ చెప్పనని, కానీ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇది నా పర్సనల్ అవార్డ్. నేను 2024 లో వాడిన మొబైల్స్. సో నేను ఆబ్వియస్లీ డిసెంబర్ లో లాంచ్ అయిన మొబైల్స్ కూడా 2024 లో వాడాను కాబట్టి ఖచ్చితంగా ఈ అవార్డు అయితే iQOO 13K ఇవ్వాలి. సో నేను 2024 లో వాడిన ఎంటైర్ ఫోన్స్, అన్ని ఫోన్స్ లోకి ది బెస్ట్ ఫోన్ అయితే మాత్రం ఖచ్చితంగా iQOO 13. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, గేమింగ్ పరంగా తోపు లెవెల్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు గేమింగ్ స్ట్రీమింగ్ చేసుకోవాలన్నా కానీ USB 3.2 పోర్ట్ తోటి వస్తుంది. డేలైట్ లో కెమెరాస్ ఎక్సలెంట్ గా ఉంటాయి. ఓవరాల్ గా 50,000 రూపాయలు పెట్టి కొన్నందుకు ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ కూడా వర్త్ అనిపించింది, ఎక్కడ కూడా నాకు రిగ్రెట్ అనిపించలేదు. లేదు iQOO 13 కాకుండా ఇంకొక ఫోన్ చెప్పమంటే iQOO Neo 9 Pro. సో 35,000 రూపాయల దగ్గర iQOO Neo 9 Pro నాకు ది బెస్ట్ అనిపించింది. బెస్ట్ కెమెరాస్ ఉంటాయి, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. 35,000 రూపాయలు పెట్టినందుకు జీరో రిగ్రెట్స్ అని చెప్పుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా కవర్ చేస్తుంది. ఆ ప్రైస్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా నా వీడియో. అండ్ 2024 లో లాంచ్ అయిన మొబైల్స్ లో నా బెస్ట్ పిక్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొద్దిగా ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ రావాలి. ఎక్కువ వ్యూస్ రావాలంటే కొద్దిగా ఎంగేజ్మెంట్ రేట్ బాగుండాలి, అంటే మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా అదర్ ఆడియన్స్ కూడా రీచ్ అవుతుంది, సో దట్ ఈ వీడియో కొద్దిగా ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో అందరూ కూడా మర్చిపోకుండా వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా స్టిల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే 1 lakh సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా 5,000 సబ్స్క్రైబర్స్ కంటే తక్కువ సబ్స్క్రైబర్స్ కావాలి. సో వీడియోలో వర్త్ ఉంది అండ్ ఛానల్లో మిగిలిన కంటెంట్ కూడా చూసి ఆ కంటెంట్ లో కూడా వర్త్ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బై అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.